చిన్నశంకరంపేట మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా కామారం తండ సర్పంచ్ హాలావత్ మోహన్ నాయక్ ఎన్నికయ్యారు. మండలంలోని కొంతమంది సర్పంచులు సమావేశం ఏర్పాటు చేసుకుని మోహన్ నాయక్ లు సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా నాని ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా భీమరి రాణి గణేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచుల సమస్యలపై నిరంతరం పోరాడతామని, సర్పంచులకు ఏ సమస్యలు వచ్చినా ముందుండి ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జంగరే సర్పంచ్ గోపాల్ రెడ్డి, కాజాపూర్ తాండా సర్పంచ్ ప్రియా నాయక్, పాఠ్యగడ్డ సర్పంచ్ లావణ్య, మాదాపూర్ తాండా సర్పంచ్ అశోక్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, రాజిరెడ్డి, శ్రీమాన్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు చిన్నశంకరంపేట మండల్ రాజేశాం ఫంక్షన్ హాల్లో జరిగిన సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా మోహన్ నాయక్ను ఎన్నుకోవడము, అందరూ సర్పంచులు అతనికి మద్దతు తెలపడము చాలా సంతోషకరమైన విషయం. వారికి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. అలాగే మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే చెప్పారో హనుమంతన్న, రోహిత్ అన్న గారు చెప్పిన వ్యక్తిని మేము ఎన్నుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. అలాగే సర్పంచ్లకు ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఆయన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని మేము అందరం సర్పంచ్లము కోరడం జరుగుతుంది. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్న గారి ఆదేశాలకు మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వారి ఆదేశాల ప్రకారంగా మరియు మా కాంగ్రెస్ పార్టీ పెద్దల అనుసారంగా ఈరోజు చిన్నశంకరంపేట మండల సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నాకు మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క సర్పంచ్లకు పాదాభివందనాలు. ఎందుకంటే నా మీద గౌరవంతో మా పెద్దలు ఈ ఒక బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యతను తప్పకుండా వాళ్ళకి ఎల్లవేళలా నెరవేర్స్తానని చెప్పి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నాతో ఎంత పూర్తి సమస్య పరిష్కారం అవుతుందో ఆ సమస్య పరిష్కరించడానికి నా వంతు సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తానని, వాళ్ళకు తోడ్పాటు ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మండల సర్పంచ్ల ఫోరం మండల ప్రధాన కార్యదర్శిగా నాకు సహకరించిన మండలంలోని అందరి సర్పంచ్లకు పేరు పేరున నమస్కారాలు. సర్పంచ్ల సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ వారి సమస్యలు పరిష్కారానికి కమిటీ ఆధ్వర్యంలో పూర్తిగా సహకరిస్తానని కోరుతున్నాను. నాయకుడు రోహిత్ గాని, పెద్దలు గౌరవనీయులు హనుమంతన్న సూచన మేరకు ముందుగాల మొన్న 11వ తారీఖు గెలిచిన సర్పంచులందరికీ మండల పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు అన్న కోరిక మేరకు మరి కామారం ఎల్టీ సర్పంచ్ మోహన్ నాయక్ గారిని సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా మరి సర్పంచులందరూ ఎన్నుకుంటుర్రు. అదేవిధంగా మరి జనరల్ సెక్రటరీగా చందంపేట సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్ను ఎన్నుకుంటుర్రు. దానికి మరి ఏదైతే మీరు రెండో ప్రెస్ ద్వారా మరి ఫోరం 15 మంది ఉన్నారు, 16 మంది శంకరంపేట సర్పంచ్ వాళ్ళ అమ్మ బాగలేనందున మరి నేను ఫోన్ చేస్తే నేను ప్రెస్కే చెప్తా అన్నా అని చెప్పిండు. దాన్ని మీరు ఫోరం ప్రెసిడెంట్గా ఎన్నికైనట్టు మీడియా ద్వారా చెప్తారని మండల పక్షాన కోరుతూ, మరొకసారి నూతనంగా ఎన్నుకున్న సర్పంచులందరూ ఎన్నికైన సర్పంచులకు మరి మండల పార్టీ పక్షాన నమస్కారాలు. అదేవిధంగా రేపు క్రిస్టమస్ శుభాకాంక్షలు. మళ్ళీ రాబోయేది జనవరి 26 1వ తారీఖు కూడా సర్పంచులందరికీ చెప్తే వాళ్ళ గ్రామాల్లో చెప్పినట్టు అవుతుంది. కానీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. గెలిచినాం, హనుమంతన్న పేరు చెప్పి గెలిచినాం, రోహిత్ బాబు పేరు చెప్పి గెలిచినాం. ఎవడో చేస్తే గెలవలేదు. ఇవాళ అందరు సర్పంచ్లు చెప్తూ మరి జనరల్ సెక్రటరీగా మా ప్రవీణ్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను, మోహన్కు ధన్యవాదాలు చెప్తున్నా. ఉపాధ్యక్షులుగా మా అశోక్ నాయక్ కావాలని కోరుకుంటున్నా. మరి మా సామ్య నాయక్ మేడం కూడా కావాలి. అమ్మ అందరికీ ఇవాళ పేపర్ చూడండి, సాక్షి పేపర్ 8 మందికి చైర్మన్ పదవులు వస్తాయి. గ్రామ పంచాయతీల నెంబర్లకు 4 మంది డైరెక్టర్లకు చైర్మన్ పదవులు ఇస్తున్నాయి. మన రేవంత్ రెడ్డి, మన మైనంపల్లి రోహిత్, హనుమంతన్న కోరిక మేరకే ఇవాళ నేను డ్రాప్ అయినా. పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసిన, ఉన్న సర్పంచ్లకు ఎంతమందికి ఫోన్ చేసినా లేకుండా చేసినా ఇవాళ పార్టీ అధ్యక్షుడు హనుమంతన్న, రాజిరెడ్డి, ఇతర సర్పంచ్లు కొంతమంది చెప్పుట్లనే నేను డ్రాప్ అయినా. నేను పదవి ఉన్నా, పార్టీ ప్రెసిడెంట్ ఉన్నా, పదవి లేకున్నా నేను లీడర్గానే బతుకుతా. కానీ గెలవనోడు హుషారు చేస్తే మాత్రం
తోకలు కట్ చేస్తాను అందరు చెప్పి మోహన్ ప్రెసిడెంట్గా ఉన్నా కానీ మోహన్ కంటే నేను 16 ముందు చేసి కూడా మీ అందరికి సపోర్ట్ ఉంటానని కోరుకుంటూ